అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. నేటి అంశం, భారతదేశ మాజీ ప్రధాని వాజ్పేయి గారు ఖురాన్ గురించి ఏమన్నారు. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది ఖురాన్లోని కొన్ని వాక్యాలు తీసేయండి అని ధర్నా చేశారు. అప్పుడు ప్రధానిగా ఉన్న వాజ్పేయి గారు ఏమన్నారంటే, మనం పూర్తి ప్రపంచంలోని ఖురాన్లన్నీ సమీకరించి తగలబెట్టిన వెంటనే ముస్లింలు ఖురాన్ని రాస్తారని వాజ్పేయి గారు అన్నారు. ఎందుకంటే ఎంతో మంది ముస్లింలు పూర్తి ఖురాన్ని కంఠస్థం చేసుకుని ఉన్నారు. అల్హమ్దుల్లా, అల్లా ఈ విధంగా ఖురాన్ని రక్షించే బాధ్యత తీసుకున్నాడు. అంటే అప్పట్లో ఖురాన్లోని కొన్ని వాక్యాలను తీసిండని ధర్నా చేసినప్పుడు వాజ్పేయి గారు చాలా అద్భుతమైన మాట చెప్పారు. అంటే ప్రపంచంలోని ఖురాన్లని తగలబెట్టిన వెంటనే మరొక ఖురాన్ తీసుకురాగలరని వాజ్పేయి గారు అన్నారు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. సూరా హిజ్ర్ సూరా నెంబర్ 15 ఆయత్ నెంబర్ 9, ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్. మేము ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము, దీన్ని రక్షించే బాధ్యత కూడా మాదే. గతంలో ఎన్నో దైవ గ్రంథాలు వచ్చాయి, కానీ వాటిని రక్షించే బాధ్యత అల్లాహ్ తీసుకోలేదు. కానీ ఈ గ్రంథాన్ని అంటే ఖురాన్ని రక్షించే బాధ్యత అల్లాహ్ తీసుకున్నాడు. ప్రపంచంలోని దాదాపుగా 2 కోట్లకు పైగా మంది ఖురాన్ని కంఠస్థం చేసుకున్నారు. వీరిని హాఫిజే ఖురాన్ అంటారు. మీరు ప్రపంచంలో ఉన్న ఖురాన్లని తగలబెట్టిన వెంటనే ముస్లింలు మరొక ఖురాన్ని తీసుకురాగలరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఏ విధంగా అయితే ఖురాన్ ఉందో అదే విధంగా ఇప్పటివరకు కూడా ఖురాన్ సురక్షితంగా ఉంది. ఇన్షాల్లా ప్రళయం వరకు కూడా ఖురాన్ సురక్షితంగా ఉంటుంది. ఈ ఖురాన్లో మార్పులు చేర్పులు ఏ మానవులు చేయలేరు. ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేర్పులకు గురి కాకుండా ఉన్న ఏకైక దైవ గ్రంథం ఖురాన్. ఖురాన్లో 30 కాండాలు, 114 అధ్యాయాలు, 6236 ఆయతులు, 86,430 పదాలు, 3,23,760 అక్షరాలు ఉన్నాయి. అదేవిధంగా మనం మరొక విషయాన్ని పరిశీలిస్తే, జర్మన్లో మ్యూనిక్ యూనివర్సిటీ ఉంది. అక్కడ నాస్తికత్వం ఎక్కువ. వారు ఏం చేశారంటే ఖురాన్లో తప్పులు ఎతకాలని చెప్పి 7వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు ఉన్న ఖురాన్ని సమీకరించారు. ఖురాన్లో తప్పులు వెతకడానికి ఎంతో పరిశోధన చేశారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎన్నో పరిశోధన చేసి చివరిగా 50 సంవత్సరాల తర్వాత వారు ఏం చెప్పారంటే, ఇందులో ఎలాంటి లోపాలు లేవు, కేవలం కొన్ని ప్రింటింగ్ మిస్టేకులు తప్ప. అంటే వారు 7వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు ఉన్న ఖురాన్ ప్రతులన్నీ సమీకరించి అందులో ఎన్నో లోపాలు వెతకాలని ప్రయత్నం చేశారు. చివరికి చేతులు పైకెత్తేసి ఇందులో ఎలాంటి లోపాలు లేవు, కేవలం కొన్ని ప్రింటింగ్ మిస్టేకులు ఉన్నాయని జర్మన్లోని మ్యూనిక్ యూనివర్సిటీ వారు తెలియజేశారు. అందుకే ఈ ఖురాన్లో ఎలాంటి విరుద్ధ విషయాలు అంటే కాంట్రడిక్షన్స్ లేవు. ఖురాన్ గురించి ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఏం చెప్పిందంటే, ప్రపంచంలో ఉన్న మత గ్రంథాలు అన్నింటిలో మార్పులు చేర్పులు గురి కాకుండా ఉన్న ఏకైక దైవ గ్రంథం ఖురాన్ అని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా తెలియజేసింది. సమస్త మానవాళి మార్గదర్శి కోసం ఈ ఖురాన్ని అల్లాహ్ అవతరింపజేశాడు. ఈ ఖురాన్లో అన్ని రంగాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. కాబట్టి చనిపోయే లోపు జీవితంలో ఒక్కసారైనా ఖురాన్ చదవండి. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా ప్రస్తుతం ఖురాన్ ప్రకారం జీవితం గడిపితేనే స్వర్గం లభిస్తుంది. కాబట్టి నేను చివరిగా అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ ఖురాన్ ప్రకారం జీవితం గడిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.